will This check meeting is being recorded. it will check through the IP address some Okay. portal. Okay, if it is okay, it is the up sir, is that service is up. What happened? We check just to copy the portal, put it up that IP address. You can check. Then it is why that up again it is after up down. How much time it will take? Then we can check, right? Yeah. See. Okay. Yeah. So far, like, Then okay. if it Yeah. is Please go ahead. then it is still down. What happened? We can check. If it is not respond properly, then we can go through physically that particular address. Still, it is showing down. If it is still showing we have some like signals like red light and green light. Green light. Yeah. Yes, red light is still showing. It is check where we send one person to them there. It is still what happened. It is not respond properly. Then it is dead, like dead. Then we can replace the new device, right? Yes. Yes. I hope you cleared everything. I think you understand in the first class Yeah, itself. Whatever we discussed, you have covered so far. yeah. I believe like someone can speak out on what you have understand yesterday. Now Surendra has explained, right? You can explain in Telugu also. Okay, whatever we discussed yesterday so far. Yeah, ఓకే. yeah. This is practice for ఇనిషియల్‌గా international. సర్వీస్ నోలో Uh, టికెట్ ఇష్యూ చూసి ఇష్యూ ఐపీ అడ్రెస్ కమ్యూనికేట్ అవుతుందా లేదా సోర్స్ టు డెస్టినేషను పింగ్ చేసి బేస్ ద ఐపీ అడ్రెస్ ఆర్ హోస్ట్ నేమ్ విత్ పుట్టి టూల్ Okay. కమ్యూనికేట్ అవ్వకపోతే కనుక డాంగెల్ ద స్విచెస్ రెడ్ ఆర్ గ్రీన్ వెరిఫై చేసుకొని లేదంటే రీప్లేస్ చేస్తారు. Okay. లాస్ట్ ఎప్పుడు యాక్టివ్ హౌ లాంగ్ పీరియడ్ అది డౌన్లో ఉంది యాక్టివ్లో Yes. లేదా Yes. Correct. Correct. Okay. ఇంకా అంటే విత్ uh, ఐపీ అడ్రస్ లేకపోతే కనుక హోస్ట్ నేమ్తో 2 టైప్స్లో పుట్టి టూల్లో మనం వెరిఫై చేసుకోవచ్చు. మనము హోస్ట్ నేమ్ అనేది మనం టైప్ చేయడం కష్టం కాబట్టి ఐపీ అడ్రస్ అనేది మనకు టైప్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి మనం ఐపీ అడ్రస్ అనేది మనం గుర్తుపెట్టుకుంటాం అనమాట. అంటే గుర్తుపెట్టుకుంటామంటే ఐపీ అడ్రస్ అనేది కాపీ చేసుకుంటాము. ఇక్కడ ఐపీ అడ్రస్ దగ్గర మెన్షన్ చేస్తాము. ఓపెన్ కొడితే పుట్టి సెషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే. ఓకేనా, ఇప్పుడు ఓన్లీ జస్ట్ ఐపీ అడ్రస్ లేకుండా కొన్ని డివైజెస్ ఐపీ అడ్రస్సే లేకోకుండా కొన్ని డిఫరెంట్ ఉంటాయి కదన్నా. ఐపీ ఏడి సైట్స్ కనెక్ట్ కానీ లేకపోతే కనుక IPv4 కానీ IPv6 కానీ ఐపీ ఐపీ అడ్రస్ V4 అంటేనే ఐపీ IP అడ్రస్ address. అనమాట. IPv4 ఐపీ అంటేనే అడ్రస్ ఐపీ లేకుండా అడ్రస్. ఏడి సైట్స్ డిఫాల్ట్ కనెక్ట్ అయి ఉంటాయి కదా నా వేళ్ళను. ఐపీ అడ్రస్ లేకుండా ఏ డివైస్ అనేది ఉండదు. ఒకవేళ ఐపీ అడ్రస్ లేకుండా ఏ డివైస్ ఉండదు అంటే స్విచెస్కి ఐపీ అడ్రస్ ఉండదు. ఈ పాయింట్ అనేది ఏ నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్లో క్వశ్చన్స్ వస్తుంది. స్విచ్ డజంట్ స్టోర్ ద ఐపీ అడ్రస్, స్విచ్ స్టోర్స్ ఓన్లీ మ్యాక్ అడ్రస్. ఈరోజు నేను మీకు నిన్న కొన్ని టర్మినాలజీ అనేది మీకు షేర్ చేసినాను. ఆ టర్మినాలజీలో ఈచ్ అండ్ ఎవ్రీ టర్మినాలజీ అనేది మనం డైలీ మనం ఏ క్లాస్ కాదు మన ఆఫీస్కి వెళ్ళినా అదే టర్మినాలజీ యూజ్ చేసేది. ఇప్పుడు మీరు సర్వీస్ ఇప్పుడు మీరు ఇందాక ఒక నిన్న జరిగింది ఒక చెప్పమని చెప్పిన కదా, నేను మళ్ళీ ఇంకొకసారి ఒక 2 to 3 మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మనకు సర్వీస్ నౌ అనేది ఒక టికెటింగ్ టూల్ అనమాట. ఓకే, సర్వీస్ నౌ అనేది ఒక టికెటింగ్ టూల్. అన్ని డివైజెస్ అంటే ఏ ఆర్గనైజేషన్ కానీ డివైజెస్ అనేది ఏదో ఒక టూల్తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది సింపుల్గా. ఓకే, ఇప్పుడు ఏదో ఒక టూల్తో డివైస్ అనేది ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. మనకు ఇన్సిడెంట్స్ అనేది టికెట్లు అనేది ఎలా వస్తాయంటే సర్వీస్ నౌలోకి ఆ టూల్ అనేది డివైజెస్ని మానిటర్ చేస్తుంటుంది సింపుల్గా. ఓకే, ఆ టూల్ డివైస్ అనేది మానిటర్ చేస్తుంటుంది కాబట్టి ఏ డివైస్ అయితే ఇప్పుడు ఆ టూల్లో కొన్ని థ్రెషోల్డ్స్ రాసి ఉంటారు. అంటే ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు మాకు టికెట్ అనేది రేజ్ చేయండి అనేది ఆ టూల్లో చెప్పింటారు. ఆ చెప్పడం వల్ల మనకు సర్వీస్ నౌలో టికెట్ అనేది రేజ్ అవుతుంది. ఓకే, సింపుల్గా టికెట్ అనేది రేజ్ అయిన తర్వాత మనకు సర్వీస్ నౌ టికెటింగ్ టూల్లో మనకు ఇన్సిడెంట్స్ అనేది కనిపిస్తాయి.
షిఫ్ట్‌లో ఎవరైతే ఉంటారో అది ఒకవేళ జూనియర్స్ ఉంటే సీనియర్స్‌కి అసైన్ చేస్తారు. లేకపోతే ఒకవేళ మనమే ఏ టికెట్ ఇస్తే ఆ టికెట్ అనేది మనం అసైన్ చేసుకోవడం ఉంటది. ఒకవేళ మనకు సింపుల్‌దయితే మనం తీసుకోవచ్చు. మన ఇష్టం. ఎవరు ముందు తీసుకుంటే అది వాళ్ళు తీసుకుంటారు. కొన్ని ఇన్సిడెంట్స్ అనేది డిఫికల్ట్‌గా ఉంటాయి. టఫ్‌గా ఉంటాయన్నప్పుడు అది మనం తీసుకోకున్నా పర్లేదు. ఒకవేళ L2 గాని, L3 గాని తీసుకుంటారు. ఇన్సిడెంట్ అనేది వన్స్ అనేది అసైన్ తీసుకున్న తర్వాత మనం ఇన్సిడెంట్ అనేది స్టేటస్ అనేది చేంజ్ చేయాలి. చేంజ్ చేసి అంటే ఐ యామ్ వర్కింగ్ ఆన్ దిస్ ఇన్సిడెంట్ అనేది చెప్పేసి పెడతావు. ఆ పెట్టిన తర్వాత ఆ ఇన్సిడెంట్ అనేది ఏంటి అంటే డిస్క్రిప్షన్‌లో చెక్ చేస్తావు. ఆ ఇన్సిడెంట్ అనేది మనకు ఎందుకు ట్రిగ్గర్ అయింది. ఓకే. సింపుల్‌గా ఎందుకు ట్రిగ్గర్ అయింది, ఏంటి అనేది నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఓకే. అది జనరల్‌గా ఇన్సిడెంట్స్ అనేది ఆల్మోస్ట్ 80%, 90% అనేది రిపీటెడ్‌గానే ఉంటాయి. అంటే నోన్ ఇష్యూసే ఉంటాయి. ఏదో ఒక 10% అంటే కొన్ని సందర్భాల్లో ఇన్సిడెంట్స్ అనేది యూజర్స్ అనేది రేజ్ చేయొచ్చు. మిగతావన్నీ ఈ టూల్ రేజ్ చేసుంటది. ఒకవేళ ఇష్యూ అనేది ఉందంటే మనము మీరన్నట్టుగా సైట్ సపోర్ట్ టీమ్‌కి మనం ఇన్ఫార్మ్ చేసి సైట్ సపోర్ట్ టీమ్ అంటే డేటా సెంటర్. ఈ పదాలు మనకు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ సైట్ సపోర్ట్ టీమ్ అంటే మీకు అర్థం తెలవకపోతే అడగండి. డేటా సెంటర్ అంటే మీకు అర్థం తెలవకుంటే అడగండి. ఏదైనా గానీ క్లాస్‌లో మీరు మధ్యలో ఎనీ టైమ్ అనేది మీరు ఏ వర్డ్ అనేది మీకు అర్థం కాకపోయినా చిన్న వర్డ్ అయినా గానీ మీరు అడగండి. ఓకే. ఎందుకంటే మీరు అడగకపోయినారనుకో అది మీరు అట్లనే పోతుంటది. బట్ చిన్న పదం అడగండి మనం డిస్కస్ చేసుకుంటూ పోదాం. ఓకే. టైం అనేది లేట్ అయినా పర్లేదు. ఎక్కువ డేస్ అయినా పర్లేదు. బట్ మీకు ఒక క్లారిటీ ఉందనుకో లేటర్ అనేది మీరు ఫర్దర్‌గా మీరు ఏ ఇష్యూస్ అనేది ఫేస్ చేయకూడదని నా ఉద్దేశ్యం. ఓకే. మనకు ఒక ఇన్సిడెంట్ అసైన్ అయితది. సరే. ఓకే. సో, చిన్న వర్డ్ అయినా సరే అది మీకు ఇప్పుడు చెప్పినట్టుగా సురేష్ చెప్పినట్టుగా చిన్నదైనా సరే అది మీకు కొత్తగా అనిపిస్తే మీరు స్టాప్ చేసి అడగాలి. ఎందుకంటే ఆ తర్వాత చెప్పే నెక్స్ట్ సెంటెన్స్ ఈ వర్డ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో, మీరు ఇక్కడ అందుకు. దాని మీనింగ్ తెలుసుకోకపోతే ఆ నెక్స్ట్ సెంటెన్స్ మీనింగే మారిపోతుంది. తర్వాత అంతా కన్‌ఫ్యూజ్ అయిపోతారు. సో, ఒక నిమిషం ఆపేసి అడగండి. మేబీ అందరికీ ఇప్పుడు ఒక 10 మెంబర్స్ ఉంటే 5 మెంబర్స్ తెలియకపోయి ఉండొచ్చు. బట్ వాళ్ళు వేరే విధంగా అర్థం చేసుకుంటారు. కానీ మీరు అడగడం వల్ల మిగతా వాళ్ళకి కూడా అది తెలిసిపోతది. సో, అందరూ ఖచ్చితంగా క్వెషన్స్ అడగాలి. లేకపోతే నేను ఆ క్వెషన్ మిమ్మల్ని అడుగుతాను ఇప్పుడు క్లాస్‌లో. ఇంటరాక్టివ్ అనేది సెషన్ అనమాట. ఇప్పుడు ఎందుకంటే మనము జాబ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మీరు ఎంతైతే ఇంట్రెస్ట్ అయితే జాబ్ అనేది మీకు 100% అనేది రావాలని మీరు కోరుకుంటున్నారో, మీరు ఎంతైతే అట్లా అనుకుంటే అంత ఎఫర్ట్స్ అనేది మీ నుంచి ఉండాలి. మీరంత ఎఫర్ట్స్ అనేది పెట్టాలి. పెట్టకపోతే మనం జస్ట్ అనేది ఒక 1 అవర్ క్లాస్ ఇని ఆ తర్వాత అంటే కష్టం. మనం 1 అవర్ క్లాస్ ఇన తర్వాత మనము మనకు రీసెర్చ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను నిన్న క్వెషన్స్ అనేది ఇనిషియల్‌గా అనేది ఏ ఇంజినీర్‌నే గాని, ఏ సెక్యూరిటీ ఇంజినీర్ గాని మనం ఆ క్వెషన్స్ అనేది బేసిక్‌గా ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ క్వెషన్స్ అనేది అడగాలని నేను ఒక టెంప్లేట్ రూపంలో ఒక 19 క్వెషన్స్ అనేది నేను ఫార్మ్ చేసి పంపిస్తాను. మీరు ఏ ఆర్గనైజేషన్‌కెళ్ళినా గాని ఆ క్వెషన్స్ అనేది మీరు అడగాలి. ఫస్ట్ ఆ క్వెషన్ అడగాలంటే మీరు ఫస్ట్ ఆ క్వెషన్ ఆన్సర్ తెలిసుండాలి. అంటే అసలు ఆ క్వెషన్ ఎందుకు అడగాలి మనము అనేది మీకు తెలిసుండాలి. మీరు చూసారో లేదో వాట్సాప్‌లో అనేది నేను పంపించాను. దాంతో పాటి వాట్సాప్‌లో అనేది టర్మినాలజీ అనేది వర్డ్స్ అనేది మీరు నిన్న పంపించినప్పుడు ఎవరైనా టర్మినాలజీ అసలు ఇదంటే ఏంటి అనేది మీరు చెక్ చేసుకోవాలి. అది ఇంకొకటి ఇప్పుడు సర్వీస్ సరే అది వదిలేసి ఇప్పుడు సర్వీస్ నౌ గురించి మాట్లాడుతున్నాం కదా! టికెట్ అనేది ఎట్లా రేజ్ అయితది. తర్వాత ఒక ఇన్సిడెంట్ రేజ్ అయిన తర్వాత మనము అది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సైట్ సపోర్ట్ టీమ్‌కి ఇన్ఫార్మ్ చేయాలి. డేటా సెంటర్‌లో డివైస్ చెక్ చేయాలి. అది మీకు ఓకే. అది క్లారిటీగా అర్థమైంది. అది ఒక ఇన్సిడెంట్ అనమాట. అంటే అదొక ఇష్యూ అనమాట. అలా ఇష్యూస్ అనేది చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు డివైస్‌కి ఇంటర్ఫేసెస్ ఉంటాయి. ఇంటర్ఫేసెస్ అంటే ఏంటి? అంటే ఒక పోర్ట్ అనమాట. మీకు అది తెలియకపోయిండొచ్చు. ఇంటర్ఫేస్ అంటే ఒక పోర్ట్ అనమాట. డివైస్‌కి ఒక పోర్ట్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ల్యాప్‌టాప్‌కి ల్యాన్ పోర్ట్ ఉంటది కదా! సింపుల్‌గా. ల్యాన్ పోర్ట్ అనేది సరిగ్గా మనం కేబుల్ అనేది కనెక్ట్ చేయకపోతే ఆ పోర్ట్ అనేది డౌన్‌లో చూపిస్తది. నిన్న మీకు చెప్పింటాను. మేనేజ్‌మెంట్ అంటే డివైస్ ఐపీ రీచబుల్ కాకపోతే అక్కడ డివైస్‌కి అనేది కేబుల్ అనేది ప్రాపర్‌గా కనెక్ట్ అయిందో లేదో మనం సైట్ సపోర్ట్ టీమ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. మాక్సిమం అది కేబుల్ అనేది లూజ్ అయ్యుండొచ్చు. కేబుల్ అంటే ఇప్పుడు ఈథర్‌నెట్ కేబుల్ ఉంటాయి కదా! ఈథర్‌నెట్ కేబుల్ అంటే ఇప్పుడు మనము ల్యాప్‌టాప్‌కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్‌లో గాని, మీరు కాలేజ్‌లో గాని మీరు అదేది ఈథర్‌నెట్ కేబుల్, ఫైబర్ కేబుల్ అనేది ల్యాన్ పోర్ట్‌కి అనేది మీరు కనెక్ట్ చేసుకునేది మీరు ఎప్పుడైనా గుర్తుందా? అందరూ రెస్పాండ్ కావాలి. ఎందుకంటే Yes, yes, sure. ఇప్పుడు ఆ ల్యాన్ పోర్ట్ అనేది ఇప్పుడు మనకు ల్యాప్‌టాప్‌కి కనెక్ట్ ఎట్లయితే చేస్తామో అక్కడ కూడా మనము డివైస్‌కి
ఓకే. డివైస్‌కి అనేది ఇంకోటి సర్వర్, గిర్వర్ అవన్నీ ఏమి ఉండకూడదు. మనం డివైస్ అనాలి. డివైస్ అంటే ఫైర్‌వాల్ అనమాట. డివైస్‌కి అనేది మనకు ప్రాపర్‌గా కనెక్ట్ అయిందో లేదో మనం ఇన్ఫార్మ్ చేసి అడగాలి. అడిగితే ఆటోమేటిక్‌గా వాళ్ళకి చెక్ చేస్తారు. డివైస్ అనేది ప్రాపర్‌గా ఉందని అంటే గన, అప్పుడు ఒకవేళ స్టిల్ అనేది డివైస్ అనేది ఎందుకు నీ సైడ్ నుంచి నీకు రెస్పాండ్ కాలేదంటే గన, కన్సోల్ యాక్సెస్ తీసుకోవాలి. నీకు కన్సోల్ యాక్సెస్ అంటే మీకు నిన్న స్క్రీన్ షేర్ చేసి చూపించాను. కన్సోల్ యాక్సెస్ అనేది కన్సోల్ పోర్ట్ అనేది డివైస్‌కి ఉంటది. మన ల్యాప్‌టాప్‌కి ల్యాన్ పోర్టు, యూఎస్‌బీ పోర్టు, తర్వాత ఏవైతే ఉంటాయో దానికి కూడా అవే ఉంటాయి. యూఎస్‌బీ పోర్ట్ ఉంటాది. కన్సోల్ పోర్ట్ ఉంటాది. ఇప్పుడు ఏది ఫైబర్ కేబుల్ మనం ల్యాన్ పోర్ట్ ఎట్లయితే కనెక్ట్ చేస్తున్నామో అవన్నీ దానిలో కూడా పోర్ట్‌లు ఉంటాయన్నమాట. పోర్ట్ అంటే పోర్ట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ మనము ల్యాప్‌టాప్‌కి అయితే ఏదైతే ఉంటదో ఇప్పుడు ఏది ఫైబర్ కేబుల్ ఏదైతే కనెక్ట్ చేస్తామో దాన్నే పోర్ట్ కనెక్ట్. అంటాం. ఓకే. ఇప్పుడు సరే, ఇప్పుడు నిన్న మనము టాపిక్స్ అనేది నేను రాసిన కదా! ఆ పదాలనేది మీకు ఏ డౌట్ ఉందో ఒకసారి అంటే క్లారిటీగా అనేది చూద్దాము. అన్న ఒక్క నిమిషం. ఇప్పుడు ఓకే. మనకి ల్యాన్ పోర్ట్ కనెక్షన్ మన డివైస్ కి సపోజ్ పర్టికులర్ ఐపీ అడ్రస్ ఉన్న డివైస్ కనెక్ట్ కానప్పుడు ఇష్యూ ఉన్నప్పుడు ఈ సర్వీస్ నవ్వుకి ఆ టికెట్ ఎలా రైజ్ అవుతుంది? అంటే కనెక్షన్ మనకి మెయిన్ కనెక్షన్ పోతుంది కదా ఇప్పుడు మనకి ల్యాన్ నుంచి డివైస్ లేనప్పుడు. ఇప్పుడు నీకు ల్యాన్ నుంచి నీకు డివైస్ అనేది ఐపీ అడ్రస్ అనేది అసైన్ కాలేదా నీ సిస్టానికి? అదే ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఇప్పుడు లేదండి మీరు లోకల్ వాళ్ళని పంపిస్తారు అడ్రస్ కి, అంటే ల్యాండ్ కనెక్షన్ సరిగ్గా ఉందా లేదా అనేసి. బట్ ఒక 80%. ఇదంతా లోకల్ 80% పంపిస్తారు కదా. బట్ మ్మ్. ఇదంతా తెలుసుకోవడానికి ముందే వాళ్ళు కనెక్ట్ అవ్వాలంటే ఇలా మనకి నెట్వర్క్ అనేది కనెక్షన్ ఉండాలి కదా వాళ్ళకి. ల్యాండ్ నుంచి డివైస్ వాళ్ళకు డేటా సెంటర్లో పనిచేసే వాళ్ళకి ఒక టోపాలజీ ఉంటుంది. టోపాలజీ నథింగ్ బట్ ఏ ఇంటర్ఫేస్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ఫేస్కి ఒక నేమింగ్ కన్వెన్షన్ ఇస్తాము. ఆ నేమింగ్ కన్వెన్షన్ అంటే మనం చెప్తాము ఈ పోర్ట్ అనేది ఇక్కడ మాకు డౌన్ వస్తుంది. ఒకవేళ ఈ పోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మేనేజ్మెంట్, నేను చెప్పిన మేనేజ్మెంట్ పోర్టే ఈజ్ నథింగ్ బట్ డివైస్ అనేది మనం యాక్సెస్ చేస్తున్నామంటే, ఇప్పుడు పుట్టి సెషన్ నుంచి మనం ఒక డివైస్ని మనం యాక్సెస్ ఇస్తున్నామంటే అది మేనేజ్మెంట్ పోర్ట్ అనమాట. ఇప్పుడు మేనేజ్మెంట్ పోర్ట్ అనేది క్లియర్గా రాసి ఉంటుంది. ఇప్పుడు ఈ డివైస్కి మేనేజ్మెంట్ పోర్ట్ అంటే చూపిస్తాడు. ఇదో ఇది ఇక్కడ మేనేజ్మెంట్ పోర్ట్ రాసిందా, ఇక్కడ కన్సోల్ పోర్ట్ రాసిందా, కనపడుతుందా మీకు? అవునవును. ఓకే. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు మేనేజ్మెంట్ పోర్టు అంటే ఇప్పుడు ఈ పోర్ట్లో మనకు కేబుల్ అనేది పెడతారు. పెట్టిన తర్వాత ఇప్పుడు కూడా ఇక్కడ నీకు లైట్ చూపిస్తుంది చూడు, యాంబర్ లైటా లేకపోతే గ్రీన్ లైటా, అంటే ఒక్కొక్కసారి పోర్ట్ డౌన్ ఉంటే ఇప్పుడు ఇక్కడ రెడ్ చూపిస్తుంది. వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే అది నెట్వర్క్ అనేది వాళ్ళు చెక్ చేస్తారు. అంటే ఈ పోర్ట్ ఎందుకు డౌన్ ఉంది, ఒకవేళ ఈ పోర్ట్లో ఇది లోపల ఏమైనా ప్రాబ్లం ఉందా, ఆ ప్రాబ్లం ఉంటే కన్నా ఇది ఇప్పుడు స్క్రూ ఓపెన్ చేసి వేరేదనేది ఆల్టర్నేట్‌గా వాళ్ళు పెడతారనమాట. కన్సోల్ యాక్సెస్ అంటే ఇప్పుడు ఇక్కడ కేబుల్ ఒకటి పెట్టి మనకు కన్సోల్ యాక్సెస్ ఇస్తారనమాట. అదనేది మీకు రాను రాను అనేది నిదానంగా చెప్తాను. బట్ మీరు అడిగిన క్వెషన్‌కి అయితే ఇప్పుడు మనకు డివైస్ అనేది రీచబుల్ అవుతుందా కాలేదా, ఒకవేళ ఆ నెట్వర్క్‌లో అంటే డేటా సెంటర్‌లో పనిచేసే వాళ్ళకి ఎట్లా తెలుస్తది అంటే గన మనం చెప్తాం, వీఆర్ అనేబుల్ టు రీచ్ ద మేనేజ్మెంట్ ఐపీ అడ్రస్. కుడ్ యూ ప్లీజ్ వెరిఫై ద మేనేజ్మెంట్ పోర్ట్ స్టేటస్ ఫ్రమ్ యువర్ ఎండ్. ప్లీజ్ లోకల్లీ ఇన్స్పెక్ట్ ద డివైస్ అండ్ వెరిఫై ద మేనేజ్మెంట్ పోర్ట్ స్టేటస్ అని చెప్పేసి అడుగుతాం అంతే. అంటే ఇక్కడ ఎవరు అడుగుతారు? మనం మనం అడగాలి. సెక్యూరిటీ ఇప్పుడు మనం ఇన్సిడెంట్ అనేది అసైన్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఒకవేళ రియల్గా మేనేజ్మెంట్ పోర్ట్ అనేది నీకు రీచబుల్ కాలేదా అంటే, ఇప్పుడు డివైస్ అనేది డౌన్ ఉన్నప్పుడు నువ్వు పుట్టి అనేది ఓపెన్ చేస్తావు, పుట్టి రెస్పాండ్ అయిందంటే డివైస్ అప్లోనే ఉంటుంది. కాకపోతే రియల్గా నీకు రీచబుల్ అయి ఉండదు. అప్పుడు నువ్వు డేటా సెంటర్ అంటే ఇప్పుడు ఈ డివైస్ ఏ లొకేషన్లో ఉంది, ఏ ర్యాక్లో ఉంది, ఏ సైట్లో ఉంది, నీకు అదంతా ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఆర్గనైజేషన్లో ఒక కాన్ఫిగరేషన్స్ అనేది చెప్తారు నీకు, అంటే ఎక్కడ చెక్ చేయాలి ఏంటనేది. ఓకే. ఇప్పుడు అక్కడికి వెళ్ళి నువ్వు చెక్ చేస్తావు, డివైస్ ఐపీ అడ్రస్ కొడితే మనకు డీటెయిల్స్ వస్తాయి. ఓహో ఈ డివైస్ అనేది ఈ లొకేషన్లో ఈ ర్యాక్లో ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ అనేది నువ్వు సైట్ సపోర్ట్ టీం వాళ్ళకి ఇవ్వాలి. సైట్ సపోర్ట్ టీమ్ ఈజ్ నథింగ్ బట్ సైట్లో పనిచేసే వాళ్ళు, అంటే డేటా ఇంజనీర్స్ అనమాట. వాళ్ళకి చెప్తాం ఈ ఈ లొకేషన్లో ఈ సైట్లో ఈ ర్యాక్లో ఈ డివైస్ అనేది మాకు రీచబుల్ కావట్లేదు, ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేయండి. ఓకే. సో మనం క్లా ఇప్పుడు
ఓకే. సో, ఒక 10 డివైసెస్ ఉంటాయి. అంటే ప్రతి డివైస్‌ను మనం చెక్ చేసుకుంటా ఉండాల్సిన అవసరం లేదు గదా! అంటే 10 డివైసెస్ ఏదైనా అనేది మనకెందుకు ఏ ఇన్సిడెంట్ అయితే నీకు అసైన్ అయి ఉంటదో, ఏదైతే ప్రాబ్లమ్ వచ్చింటాదో, ఆ వచ్చిన ప్రాబ్లమ్‌ని మనం చెక్ జేస్తాం. ఇప్పుడు ఎన్ నంబర్ ఆఫ్ డివైసెస్ అనేది ఉంటాయి. ఇప్పుడు ఏది చెప్పిన ఒక టూల్ అనేది ఇంటిగ్రేట్ అనేది ఎన్ నంబర్ ఆఫ్ డివైసెస్ ఏదైతే మనకు ఇష్యూ అనేది ఉందో అంటే అది టూల్ అనేది ట్రిగ్గర్ చేస్తాదో ఆ టికెట్ అనేది సర్వీస్ నౌలోకి వస్తది. ఆ సర్వీస్ నౌలోకి వచ్చిన ఇన్సిడెంట్ అనేది మనం వర్క్ చేస్తాము. అన్ని ఓకే. డివైసెస్ అనేది మనం చెక్ చేయాల్సిన అవసరం అయితే మనకేం ఉండదు. ఇప్పుడు సర్వీస్‌లో టికెట్ రైజ్ అవ్వాలంటే ఒక డివైస్ మేబీ దానికి కనెక్షన్ ఇష్యూనో లేదో ఒక డౌన్ అయిపోయింది. సో, ఇప్పుడు ఆ డౌన్ అయినప్పుడు దానికి నెట్టే పని చేయదు. అలాంటప్పుడు సర్వీస్ నౌ టికెట్ ఎలా రైజ్ అవుతుంది? అంటే సర్వీస్ నౌ పోర్ట్‌లు పంపిస్తా ఉంటుందా ఎప్పుడు? అంటే ఇప్పుడు కనెక్షను ఇప్పుడు సర్వీస్ నౌ కాదు. ఇప్పుడు ఇక్కడ సర్వీస్ నౌ అనేది మనం మాట్లాడకూడదు. సర్వీస్ నౌలోకి టికెట్‌లొస్తాయి. హ్మ్. సర్వీస్ నౌలోకి టికెట్లు ట్రిగ్గర్ అయితాయి. అది ఎలా ట్రిగ్గర్ అయితాయి? ఒక టూల్ అనేది డివైస్ అనేది ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. ఇప్పుడు ఈ టూల్ అనేది రిక్వెస్ట్ అనేది పంపిస్తాది. రిక్వెస్ట్ అంటే నువ్వు అసలుకు బతికున్నావా లేదా? అసలుకు నువ్వు ఓకే. అంటే ఆ రిక్వెస్ట్ అనేది ఒకటే కాదు. అంటే దాంట్లో ఈ డివైస్‌లో అన్ని హెల్త్ స్టేటస్ రాసింటారు. ఒకవేళ సిపియు ఓకే. యూటిలైజేసినప్పుడు అలర్ట్ ట్రిగ్గర్‌గా అది ఫిజికల్ మెమరీ అయినప్పుడు ఎక్కువైనప్పుడు నాకు అలర్ట్ ట్రిగ్గర్‌గా ఇవనేదన్నీ టూల్‌లో ఇంటిగ్రేట్ చేసేటప్పుడు రాసింటారు. కొన్ని సెట్ ఆఫ్ అనేది రాస్తారు రూల్స్ మాదిరి. ఆ రాసినప్పుడు ఏదైతే రాసింటారో అవనేది మనకు ఒకవేళ సిపియు యూటిలైజేషన్ గానీ, మెమరీ గానీ, డివైస్ అనేది హ్యాంగ్‌లో గానీ, ఇప్పుడు ఇంటర్ఫేస్ అనేది పోర్ట్ డౌన్‌లో గానీ, డివైస్ డౌన్‌లో గానీ, ఇవే మేజర్ ఒక 5, 6 ఇష్యూస్‌లో మనకు మేజర్‌గా ఇన్సిడెంట్ అనేది మనకు ట్రిగ్గర్ అయ్యేది. ఏదైతే ప్రాబ్లమ్ అయితదో అది ఇప్పుడు మనకు టూల్ అనేది రిక్వెస్ట్ పంపిస్తది కాబట్టి టికెట్ అనేది ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే టికెట్ అనేది ట్రిగ్గర్ అయితాది. సో, ఇప్పుడు ఆ 2లో రిక్వెస్ట్ పంపిస్తారు అంటే గదా! ఆ అంటే ఫ్రీక్వెన్సీ ఎంతుంటది? అంటే ఎవ్రీ మినిట్‌కి ఒకసారి, 1 అవర్‌కి లేదా ఒకసారి? ఎవ్రీ మినిట్‌కి ఏమి ఉండదు. ఒక కంటిన్యూయస్‌గా ఒక 5 సెకండ్ 10 సెకండ్స్‌కి అట్లా ఉంటది. ఒకవేళ మినిమమ్ ఒక 10 సెకండ్స్ తీసుకోరి. ఎందుకంటే ఫస్ట్ 5 ఇప్పుడు పింగ్ చేసినప్పుడు రెస్పాండ్ అనేది ఒక్కోసారి కాకపోవచ్చు, 2 సార్లు కావచ్చు. ఒకవేళ నెట్వర్క్‌లో ఏదైనా ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు. ఇప్పుడు ఎందుకంటే నీకు ఒకసారి ఫోన్ చేసినప్పుడు ఎమ్మడే ఒక సెకండ్‌కి కనెక్ట్ కాదు కదా! ఒక్కొక్కసారి ఒక 2, 3 సెకన్లు అనేది టైం పడతది. నెట్వర్క్ అనేది నీకు మనకు కనెక్ట్ కావడానికి. దీనికి కూడా అట్లనే. అందుకే ఒక 5 సెకండ్స్ గానీ, 10 సెకండ్స్ గానీ మనకు అట్లా సెట్ చేస్తారు. ఓకే. అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే ఇప్పుడు ఏదైనా నెట్వర్క్ ఇష్యూ అయింది. అది పని చేయదు డివైసు. ఆ పని చేయనప్పుడు ఆ డివైస్ ఆటోమేటిక్‌గా బై డిఫాల్ట్ ఆల్రెడీ ఒక కోడ్ ఉంటది రన్ అవుతుందన్నమాట. అది అది అలర్ట్ అయ్యి ఈ సర్వీస్ నౌ పోర్టల్‌కి ఒక ఇన్సిడెంట్ ట్రిగ్గర్ క్రియేట్ అయితుంది. చేస్తుంది. లేదన్నా ఈ సర్వీస్ నౌకు టీంకు L1 టీము ఎవరైతే ఆ డివైస్ యూజ్ చేస్తున్నారో ఆ డివైస్ హెల్ప్ డెస్క్ కాల్ చేసి టికెట్ రైజ్ చేయమని చెప్తారు ఏది? బేస్డ్ ఆన్ డివైస్ నేమ్తో. ఫెసిలిటీ కాదు. అనేది కాదు. ఆటోమేషన్ అది చేస్తారు. అవి ఇన్సిడెంట్స్ అనేది వేరు. ఇప్పుడు బేస్డ్ ఆన్ ఓకే. డివైస్ తోటి ఒకవేళ నువ్వన్నట్టుగా ఒక యూజర్ అనేది నీకు రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఇది హెల్ప్ డెస్క్ తోటి టికెట్ రైజ్ చేయమని. అంటే అతనికి ఆ డివైస్‌లో ఏమి రిక్వైర్మెంట్ ఉందో అదొక రిక్వెస్ట్ అనమాట. నిన్న నేను డిస్కస్ చేసేటప్పుడు ఇన్సిడెంట్ మాత్రమే మనం డిస్కస్ చేసినాం. ఇంగా చేంజెస్ గురించి, రిక్వెస్ట్ గురించి మనం డిస్కస్ చేయలేదు. ఇప్పుడు నువ్వు ప్రస్తావించినావు కాబట్టి ఇప్పుడు ఒక డివైస్‌లో ఒక ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నాడనుకో, అదొక రిక్వెస్ట్ అనమాట. అది రిక్వెస్ట్‌ను నువ్వు డివైస్‌లో లాగిన్ అయ్యి, అతనికి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో, అది మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సింది ఉంటుంది. ఓకే. ఓకే. నేను చెప్పిన ప్రకారం అయితే నెట్వర్క్ ఇష్యూ ఉన్నా కూడా టికెట్ రైజ్ అవుతుంది. ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అవి మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అంతే కదా? నెట్వర్క్ ఇష్యూ ఉన్నా గూడా అంటే గన దానికి హ్మ్. దానికి అర్థం ఏందంటే, ఇప్పుడు టూల్స్‌లో సెట్ ఆఫ్ రూల్స్ అనేది రాసింటారు. అంటే కాన్ఫిగరేషన్ చేసుంటారు. ఏదైతే హ్మ్. ఇష్యూస్ అనేది నోన్ ఇష్యూస్ మనకి ఇదనేది ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మనకు అక్కడి నుంచి అంటే డివైస్ నుంచి మనకు రెస్పాండ్ కాకపోతే సర్వీస్ నౌలో ఆహ్, అది అలర్ట్ అనేది ట్రిగ్గర్ కావాలనేది. నెట్వర్క్ ఇష్యూ అనేది మనం అట్లా అనకూడదు. నెట్వర్క్ ఇష్యూ అనేది మనం ఏ రూపంలో చెప్తాం? చానా రూపంలో ఉంటదది. ఓకే. హ్మ్. నువ్వు చెప్పింది కరెక్టే. నెట్వర్క్ ఇష్యూ అయి ఉండొచ్చు. ఏదైనా అయి ఉండొచ్చు. బట్ బేస్డ్ అపాన్ వాట్ వి కాన్ఫిగర్డ్ ఆన్ ద టూల్ ఇఫ్ వి డిడ్ంట్ గెట్ ఎనీ రెస్పాన్స్ ఫ్రమ్ ద డివైస్ like that if we didn't get any response from the device then in service node alert will get generated. Okay. హ్మ్. ఇంకా అంటే ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ వైస్ యూజర్స్ ఎవరున్నా ఇప్పుడు ఈ నెట్వర్క్ ఇంజనీర్, సెక్యూరిటీ ఇంజనీర్ వీళ్ళకి కమ్యూనికేట్ అవుతా ఉంటారు. బట్ ఈ ఆర్గనైజేషన్ వాళ్ళ డీటెయిల్స్ అన్ని మీతో ఉంటాయి కదా ఇప్పుడు ఐపీ అడ్రస్ కానీ ఇలానే.
మళ్ళీ అడగండి ఒకసారి. ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ లో నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉంటారు, ఎండ్ యూజర్స్. ఓకే. మీకు ఏదైనా ఇష్యూ వచ్చినా మీతో కమ్యూనికేట్ అవ్వడానికి, లేదంటే ఆటోమేటిక్ ఓకే. సర్వీస్ నుంచి ఏదైనా టికెట్ ఓకే. అయితే మీరు సాల్వ్ చేయడానికి. ఓకే. ఇప్పుడు వాళ్ళు టికెట్ రైజ్ చేయకపోయినా, ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక సిస్టమ్ హ్యాక్ అయింది అనుకో, ఫిషింగ్ మెయిల్ వచ్చి వాళ్ళ ఏదైనా క్లిక్ చేయడం అనేది, అది మీకు ట్రిగ్గర్ అవుతుందా? అంటే ఆ డేటా ఇంజనీర్ కానీ అదే నెట్వర్క్ ఫిషింగ్ మెయిల్ అనేది ఇప్పుడు అది అతనికి కాంప్రమైజ్ అయితే ఒక డివైస్కి కాంప్రమైజ్ అయిందంటే అక్కడ ఇంటర్నల్గా నెట్వర్క్ అనేది కాంప్రమైజ్ అయినట్టు. అంటే ఇంటర్నల్ నెట్వర్క్ అంటే ఇంటర్నల్ నెట్వర్క్, ఎక్స్టర్నల్ నెట్వర్క్ అనేది నేను పదాలు రాశాను. బట్ సరే, మీ క్వశ్చన్కి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అతని వరకు పోవాలంటే అతని వరకు పోవాలంటే ఫస్ట్ ఫైర్ వాల్ దాటి పోవాలా ఎవరు హ్యాకరు. ఇప్పుడు ఒక మనిషిని ఫస్ట్ ఏదైనా కానీ ఒక సిస్టమ్ దగ్గరికి పోవాలంటే నిన్న మీకు ఒక టోపాలజీ డయాగ్రామ్ అనేది గీసి చూపించిన కదా. ఒకవేళ ఇంటర్నెట్ నుంచి ముందు రావాలంటే ఫస్ట్ ఫైర్ వాల్ అనేది ఉంటుంది. సోర్స్ యూజర్ నుంచి ఒకవేళ ఇంటర్నెట్ పోవాలంటే కనుక స్విచ్, రౌటరు, ఫైర్ వాల్ ఉంటుంది. ఒకవేళ మీకు ఇంకొకసారి డయాగ్రామ్ గీయాలంటే గీస్తాను. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఎందుకు అడుగుతున్నా అంటే, మేము కాలేజ్ ఉన్నప్పుడు మాకు ఒక అవుట్లుక్ మెయిల్ ఉంటుంది అనమాట యాక్సెస్ చేయడానికి. మేము ఓకే. కాలేజీ వైఫై వాడినప్పుడు ఏం ఇష్యూ ఉండదు మోస్ట్లీ. ఎటువంటి అంటే యాక్సెస్ మనం రాంగ్ మెయిల్ ఏదైనా డేటా ఇప్పుడు సెర్చ్ కాలేజీలో కూడా చేసినా ఎక్కడైనా కానీ మీకు తెలుసు, కాలేజీలో కూడా రౌటర్ ఉంటుంది, కాలేజీలో కూడా ఒక ఫైర్ వాల్ ఉంటుంది. ఇప్పుడు ఆర్గనైజేషన్ కూడా ఏదో ఒకటి మేనేజ్ చేస్తానే ఉంటుంది. ఇప్పుడు మనకు అది అప్పుడు కాలేజీలో మనకు తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో మనం నెట్ పెట్టుకునే కానీ మనం ఒక రౌటర్ అనేది పెట్టుకుంటాం. ఎందుకంటే రౌటర్ నుంచి అవును. మనకు ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది వస్తుంది కాబట్టి ఒక రౌటర్ అనేది ఉంటుంది అనమాట. ఓకే సురేష్, ఇప్పుడు అది ఇప్పుడు ఆ అబ్బాయికి ఏం జరిగిందంటే, ఇప్పుడు అతను తన పీజీ అలా ఉన్న అడ్రస్ నుంచి ఆ మెయిల్ యాక్సెస్ చేసినప్పుడు కంప్లీట్ తన డివైస్ ని హ్యాక్ చేశారు వయా అవుట్లుక్ నుంచి. వాళ్ళు ప్రూఫ్స్ కూడా మనకి పంపించినారు. ఇంకొకటి ఇప్పుడు పబ్లిక్ వైఫై అనేది పబ్లిక్ వైఫై కాదు, వైఫై అనేది అంత సెక్యూరిటీ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఒక సెక్యూరిటీ ఇంజనీర్గా మనము చాలా అలర్ట్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎయిర్పోర్ట్లో కానీ ఒక కాఫీ షాప్లో కానీ నేను వెళ్ళినప్పుడు నేను పబ్లిక్ వైఫై అనేది కనెక్ట్ కావద్దు. ఎందుకంటే పబ్లిక్ వైఫై అనేది వాడు కావాల్సిన వాడు ఏ విధంగా నేను పెట్టుకుంటాడు అంటే కాఫీ షాప్ది ఇంటర్నెట్ అనేది పెట్టుకుంటాడు. లేకపోతే ఎయిర్పోర్ట్కి పోయినప్పుడు ఎయిర్ ఫైబర్ ఏదో ఒకటి అట్లా నేమింగ్ కన్వెన్షన్ పెట్టుకొని ఓహో మనం అప్పుడు ఏమనుకుంటాం ఇది కాఫీ షాప్ వాళ్ళదేనా, అది ఇంటర్నెట్ కనెక్షన్ చెప్పేసి మనం కనెక్ట్ అవుతాం. కనెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఒకవేళ అది హ్యాకర్ది అంటే కన్నా ఇప్పుడు ఇంటర్నెట్ కనెక్టివిటీ అని చెప్పి నువ్వు ఏం చేస్తున్నావు ఏంటి అనేది ఆటోమేటిక్గా ఫిజికల్ యాక్టివిటీ అనేది అతనికి తెలిసిపోతుంది. ఎందుకంటే అతను వైఫై యాక్సెస్ చేసిన తర్వాత నీ యాక్సెస్ అనేది అతని కంట్రోల్లోకి వెళ్తుంది. ఒకవేళ నువ్వు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది నువ్వు ఎంటర్ చేసినా కానీ అతనికి తెలుస్తుంది. బట్ ఇక్కడ స్టిల్ అనేది మనము అతనికి మనకు ఇంకా సెక్యూర్గా ఎట్లా ఉండాలంటే మీకు అందరికి తెలిసి ఉంటుంది, ప్రతి ఒక్కరికి మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. టు ప్రొవైడ్ ద సెక్యూరిటీ టు ప్రివెంట్ ఫ్రమ్ ద అన్ఆథరైజ్డ్ యాక్సెస్. ఓకే. అంటే మనకు మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ నథింగ్ బట్ ఓటీపీ, అంటే సెక్యూర్ ఓటీపీ. ఇప్పుడు మనం ఏదైనా ఇప్పుడు డబ్బులు అనేది ఇప్పుడు ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచి మనం పంపిస్తున్నామంటే ఓటీపీ అడుగుతుంది కదా. ఇప్పుడు ఒకవేళ మన సిస్టాన్ని హ్యాక్ అయినా కానీ చేసినా కానీ స్టిల్ అనేది మనం మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది ఎనేబుల్ చేసుకుంటే మనకేం కాదు. ఒకవేళ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనేబుల్ చేయకపోతే మన డబ్బులు అనేది వాళ్ళకి ఈజీగా అనేది యాక్సెస్ అయిపోతాయి. ఇప్పుడు ఈ కేసులో హ్యాకర్ వచ్చేసి సపోజ్ నేను ల్యాప్టాప్ ఎయిర్పోర్ట్ లో లాగిన్ అవ్వడం వల్ల నా వైఫై ద్వారా హ్యాక్ చేస్తున్నాడు కదా. సో నా ల్యాప్టాప్ ద్వారా హ్యాక్ అనేది జరుగుతుంది. ఓకే. డైరెక్ట్ ఫైర్ వాల్ కి వెళ్ళిపోతుందా, లేకపోతే నా సిస్టమ్ ఇప్పుడు నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎట్లా కనెక్ట్ అవుతావు అంటే నువ్వు అనేది అంటే ఆఫీస్ ల్యాప్టాప్ అనేది నువ్వు పబ్లిక్ వైఫైకి అనేది కనెక్ట్ అవుతావా ఎట్లా? ఇప్పుడు నువ్వు ఆఫీస్ ల్యాప్టాప్కు పబ్లిక్ వైఫై కనెక్ట్ అయినప్పుడు నీ సిస్టంలో ఫైర్ వాల్ ఉంటుంది. ఫైర్ వాల్ అంటే ఒక అప్లికేషన్ ఉంటుంది. ఇంకొకటి డైరెక్ట్గా కంప్లైంట్స్ అనేది ఉంటుంది. డైరెక్ట్గా అట్లా అనేది నువ్వు కనెక్ట్ అయిన తర్వాత నీకు ఫస్ట్ చెక్ చేస్తుంది అది ఇంటర్నల్గా, అది జెన్యూన్ కనెక్షనా లేకపోతే ఏదన్నా మలీషియసా ఏంటనేది తెలుస్తుంది అనమాట. అంత సింపుల్గా అయితే ఏం జరగదు. ఇప్పుడు నాది అట్లా హ్యాక్ కావడం వల్ల నెట్వర్క్ ఇంజనీర్ గా నీకు ఎలా హింట్ వెళ్తుంది, నీకు ఎలా తెలుస్తుంది ఒక నెట్వర్క్ ఇంజనీర్ గా?
నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజినీర్‌గా మనకు సిస్టమ్ హ్యాక్ అయిందా లేదా అనేది మనము ఆటోమేటిక్‌గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇప్పుడు అతనిలోకి ఎవరైనా హ్యాకర్ ఎళ్ళిండనుకో, అతను ఏదన్నా ఒక అంటే ఏదైనా అనాథరైజ్డ్ ట్రాన్సాక్షన్స్ గానీ, ఏదైనా అట్లా చేసిండనుకో, అంటే ఏదైనా ఒక ఒక పోర్ట్‌ను యాక్సెస్ చేయడము అట్లా చేస్తే అప్పుడు ఆటోమేటిక్‌గా ఫైర్‌వాల్ అనేది బ్లాక్ చేస్తది. ఎందుకంటే ఫైర్‌వాల్‌లో కొన్ని పోర్ట్స్ అనేది అన్నీ అలౌ చేయదు. ఇప్పుడు ఓన్లీ విచెవర్ రూల్స్ వి డిఫైన్ ఆన్ ద ఫైర్‌వాల్ దట్ సోర్స్ అండ్ డెస్టినేషన్ ఓన్లీ ఇట్ అలౌస్. మీకు నేను కూడా ఒకటి చెప్పాను క్లారిటీగా ఏదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇంకొకటి అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ ఇది నేను చెప్పడం మర్చిపోయాను. కంటెంట్ ఇన్స్పెక్షన్. ఓకే. కంటెంట్ ఇన్స్పెక్షన్ అంటే మనము మన ప్యాకెట్‌లో ఏముంది? అంటే ప్యాకెట్ అంటే ఏంటి? అది ఇప్పుడు వర్డ్స్‌లోకి వెళ్ళినప్పుడు చెప్తాను. మనము ఏదన్నా యాక్సెస్ చేస్తున్నప్పుడు మన ప్యాకెట్‌ని ఫిల్టర్ చేస్తదనమాట ఫైర్‌వాల్. అంటే ఆ ప్యాకెట్‌లో జెన్యూన్‌గా సోర్స్ ఐపీ అడ్రెస్, డెస్టినేషన్ ఐపీ అడ్రెస్, పోర్టు అంతా ఉందనేది ప్యాకెట్ ఇన్స్‌పెక్షన్ ఏదైనా మాలిసియస్ అయితే గన ఫైర్‌వాల్ అనేది బ్లాక్ చేస్తది. అదే ఫైర్‌వాల్ యొక్క ఫ్యూచర్ అనమాట. ఆ ఫైర్‌వాల్ ఓకే. బ్లాక్ చేసినప్పుడు మనకు ఒక ఇన్సిడెంట్ లాగా నెట్వర్క్ ఫైర్‌వాల్ సెక్యూరిటీ బ్లాక్ అయితే మనకు అతనికి కనెక్షన్ అనేది ఉండదు. అంటే ఏం చేయలేడు. అంటే యాక్సెస్ చేయలేడు. ఏం చేయలేడనమాట. అది కూడా ఇన్సిడెంట్‌గా రైజ్ అయితదా? ఇన్సిడెంట్‌గా అయితే ఏం గాదు. ఒకవేళ అతను నీకు ఇన్ఫార్మ్ చేస్తాడు. ఏమని ఒకవేళ జెన్యూన్ పర్సన్ అయితే నేను ఈ వెబ్‌సైట్ అనేది యాక్సెస్ చేస్తాను. అప్పుడు ఇన్సిడెంట్ రైజ్ చేస్తాడు. ఇప్పుడు ఇందాక ఒకతనున్నాడు కదా! అతను చెప్తాడు. నేను ఇట్లా జెన్యూన్ ఎంప్లాయీనే. బట్ నాకు స్టిల్ ఈ పోర్టల్ అనేది నాకు ఓపెన్ కావట్లేదు. ఎందుకు ఓపెన్ కావట్లేదని మనం చెక్ చేయాలి. అప్పుడు ఎందుకు ఓపెన్ కావట్లేదనంటే మనము నిన్న చెప్పినా కదా! ఇప్పుడు నిన్న క్వెషన్స్ అనేది రేజ్ చేసినాను. ఇప్పుడు ఇదే క్వెషన్‌కు ఇప్పుడు మనం ఏం క్వెషన్స్ అడగొచ్చు చెప్పండి? ఇప్పుడు నిన్న నేను పంపించినా కదా! క్వెషన్స్‌లో ఇప్పుడు ఒక అప్లికేషను జెన్యూన్‌గా యూజర్ ఉన్నాడు. ఆ యూజర్ అనేవాడికి ఒక అప్లికేషన్ అనేది యాక్సెస్ కావట్లేదు. అప్పుడు ఏ క్వెషన్స్ అడగొచ్చు? ఎవరైనా చెప్పొచ్చు. ఒక యూజరు ఒక ఎగ్జాంపుల్ కన్నా ఆ అప్లికేషన్ యూజర్‌కు ఆఫీస్ 365 హ్మ్. ఆఫీస్ 365 అసైన్ అయింది. ఓపెన్ కావట్లేదని చెప్తున్నారా? ఓకే. అది ఓపెన్ కాలేదంటే మేబీ దానికి అవునండి. అది బ్లాక్ అయిపోయింది. ఆ పర్సన్‌కి పర్టిక్యులర్ పర్సన్‌కి ఆ మేబీ రూల్స్ ఉండొచ్చు. రూల్స్ బ్లాక్ అయ్యుండొచ్చు. సరే ఇనిషియల్‌గా ఇప్పుడు అతను నీకు చెప్పినాడు. ఒక ఇన్సిడెంట్ రైజ్ చేస్తున్నాడు. నేను ఈ అప్లికేషన్ అనేది ఏదో ఒక ఎగ్జాంపుల్ యూట్యూబో లేకుంటే ఫేస్‌బుక్కో మీకు జనరల్‌గా చెప్తున్నాను. ఒక సర్వర్‌లో ఏదో ఒక అప్లికేషన్ కాన్ఫిగర్ చేసుంటారు. ఇప్పుడు ఒక బ్యాంకింగ్ ఎన్విరాన్మెంట్ అయితే ఒక వెబ్‌సైటో ఏదో ఒకటి ఒక అతను యాక్సెస్ చేస్తుంటాడు. అతనికి వర్క్ కావట్లేదు అని టికెట్ అనేది ఇన్సిడెంట్ అనేది రేజ్ చేసినాడు. రేజ్ చేస్తే మీరు ఆ ఇష్యూకి అనేది అతనికి ఇనిషియల్‌గా బేసిక్ క్వెషన్స్ అనేది మీరు ఏం అడుగుతారు? ఫస్ట్ మనకు మైండ్‌లో మనకు ఏ క్వెషన్స్ అనేది మనం అడగాలి? ఇది బేసిక్ క్వెషను. ఏ ఇన్సిడెంట్‌కైనా యూజర్‌కు నెట్వర్క్ ఉందా లేదా? నెట్వర్క్ ఉందా లేదా అంటే యూజర్‌కి అనేది అసలు మీరు అడిగిన క్వెషన్ తప్పు. ఫస్ట్ నెట్వర్క్ అంటే మీనింగ్ ఏందంటే నెట్వర్క్ అంటే గ్రూప్ ఆఫ్ కనెక్టెడ్ డివైసెస్. సింపుల్‌గా చెప్పాలంటే ఒక నెట్వర్క్ అంటే మనం ఒక నెట్వర్క్. అంటే మనం అందరం కలిపితే ఒక నెట్వర్క్ అయితాం. అది కూడా నెట్వర్క్ అంటే ఒక ల్యాన్ అంటే ఒక ఆఫీస్‌లో ఉండే సిస్టమ్స్ అనేది ఒక నెట్వర్క్ అయితాయి. ఒకవేళ ఆ నెట్వర్క్‌ను డివైడ్ చేసిండొచ్చు. అది మనం చెప్పలేము. ఇప్పుడు ఆ నెట్వర్క్ అనే అనకూడదు. నెక్స్ట్ చెప్పండి ఏం కాదు. అంటే ఆఫీస్ నెట్వర్క్‌కి మాత్రమే యాక్సెస్ అయితాయి కొన్ని గదా! ఇప్పుడు మనం అతన్ని అడిగేటప్పుడు నీ ఆఫీస్ నెట్వర్క్ ఏందని మనం అడగకూడదు. ఎందుకంటే అతను ఒక్కడే ఫేస్ చేస్తున్నాడు కాబట్టి అతను మనం ఒకటి అడగాల. హ్మ్. అది ఐపీ అడ్రస్. అది. అంటే ఐపీ అడ్రెస్ అంటే అతని సోర్స్ ఐపీ అడ్రెస్ అంటే ఏందని అడగాలి. ఇప్పుడు ఓకే. నెట్వర్క్ అంటే ఇప్పుడు అతను అసలు మీరు అడిగిన క్వెషన్‌లో మీకు ఫస్ట్ నెట్వర్క్ అంటే ఏందో తెలిసినాలి. ఐపీ అడ్రెస్ అంటే ఏందో తెలిసినాలి. నేను ఇది క్లారిటీగా చెప్తాను. ఇప్పుడు నిన్న మీకు ప్రైవేట్ ఐపీ అడ్రెస్సు, ఫస్టు పబ్లిక్ ఐపీ అడ్రెస్. అసలుకి ఐపీ అడ్రెస్ అంటే ఏందంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ అది చెప్తారు. ఐపీ అడ్రెస్ అంటే మనం జనరల్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతి డివైస్‌కి ఒక ఐపీ అడ్రెస్ ఉంటాది. ఒక మ్యాక్ అడ్రెస్ ఉంటాది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. ప్రతి డివైస్‌కి ఒక డివైస్‌ని మనం యాక్సెస్ చేయాలంటే ఒక ఐపీ అడ్రెస్ అనేది ఉంటాది. బట్ స్విచ్ అనేది మనకు మ్యాక్ అడ్రెస్ అంటే డివైసెస్ స్విచ్ అనేది ఈడ ఉందనుకో. ఇప్పుడు ఇది స్విచ్ అనుకోండి. ఈ డివైస్ అనేది సరే ఇప్పుడు ఈ స్క్రీన్ డివైస్ షేర్ స్క్రీన్ షేర్ చేశానే. లేదు మళ్ళీ స్టాప్ అయింది. డిలీట్ చేస్తాను. అవును. ఓకే. కనపడుతుందా? కనపడుతుంది. ఓకే. సీ ఏం చెప్తాంటిని? విచ్ హుహు. అడ్రస్
ఐపీ అడ్రస్. ఇప్పుడు ఐపీ అడ్రస్ అనేది మీటింగ్ అనేది 5 ఐపీ మినిట్స్‌లోనే అడ్రస్ అయిపోతది. నాకు బై ఆ! డిఫాల్ట్‌గా సరే. ఒక సిస్టమ్‌కి ఉంది. ప్రతి ఐపీ అడ్రస్‌కి ఫర్ ఎగ్జాంపుల్ నీ సెల్‌కి గూడా ఇప్పుడు నువ్వు చెక్ చేసుకున్నావంటే నువ్వు ఆటోమేటిక్‌గా నీకు ఒక ఐపీ అడ్రస్ అసైన్ అయింటది. నీకు ఒక మ్యాక్ అడ్రస్ కూడా సెల్‌కి ఉంటది. ప్రతి డివైస్‌కి అనేది అది కామన్ అనమాట. అసలు ఐపీ అడ్రస్ అంటే ఏందంటే ఇప్పుడు ఏ డివైస్‌కైనా ఒక ఐపీ అడ్రస్ ఉంటాది. అని మనం చెప్పొచ్చు. ఆ ఐపీ అడ్రస్ అనేది ఏ రూపంలో ఉంటదంటే 2 రూపాల్లో ఉంటది. ఒకటి ప్రైవేట్ ఐపీ అడ్రస్సు లేకపోతే పబ్లిక్ ఐపీ అడ్రస్సు. ప్రైవేట్ ఐపీ అడ్రస్ అంటే మనం ఆర్గనైజేషన్‌లో ఏ ఆర్గనైజేషన్‌లో అయినా గాని ప్రైవేట్ ఐపీ అడ్రస్ అనేది మనం కాన్ఫిగర్ చేస్తామంటే నెట్వర్క్ ఇంజినీర్ అనేది ఒక సిస్టమ్స్‌కి అనేది ఈ ఈ ఒక సెక్షన్‌కి ఈ నెట్వర్కు, ఈ సెక్షన్‌కి ఒక నెట్వర్క్ అనేది అసైన్ చేస్తారు. ఇప్పుడు ప్రైవేట్ ఐపీ అడ్రస్‌కు, పబ్లిక్ ఐపీ అడ్రస్‌కు మీకు డిఫరెన్సెస్ తెలిసుండాలి. ప్రైవేట్ ఐపీ అడ్రస్‌లు అంటే ఏ రేంజెస్‌లో ఉంటాయి. పబ్లిక్ ఐపీ అడ్రస్ అంటే ఏ రేంజెస్‌లో ఉంటాయి అనేది నీకు తెలిసుండాలి. ఫస్ట్ ఐపీ అడ్రస్ అంటే ఐపీ అడ్రస్ అనేది మొత్తం అనేది 4 ఆక్టెట్స్ అనమాట. అంటే 32 బిట్స్ అనమాట. అంటే ఇప్పుడు 10.10. ఇప్పుడు 10.10.10.10 అనేది ఇది ఒక ఐపీ అడ్రస్ అంటాం. ఓకే. ఇప్పుడు ఇది ఒక ఐపీ అడ్రస్. ఇది ఒక ప్రైవేట్ ఐపీ అడ్రస్సు. 192.168.10.100 అనేది ఇది ఒక ఐపీ అడ్రస్సు. ఇంకొకటి 172.16.100 అంటే ఇప్పుడు మీకు రేంజెస్ అనేది ప్రొవైడ్ చేశాను. ఇప్పుడు అది చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇప్పుడు మనకు ఆఫీస్‌లో మాక్సిమం మనం చెక్ చేసుకుంటే ఈ రేంజ్‌లోనే మన ఐపీ అడ్రస్ ఉంటాది ల్యాప్‌టాప్‌కి. 192.168. సంథింగ్ అంటే ఈ 2 కామన్ ఉంటాయి. అంటే దీన్ని ఫస్ట్ ఏమంటామంటే దీన్ని ఫస్ట్ ఆక్టెట్ అంటాం. దీన్ని సెకండ్ ఆక్టెట్, దీన్ని థర్డ్ ఆక్టెట్, ఇది ఫోర్త్ ఆక్టెట్. ఆక్టెట్ అంటే 8 బిట్స్ అనేది మీకు తెలిసుండాలి. ఓకే. ఇది మొత్తం కలిపితే ఇది IPv4 అనేది 32 బిట్స్ 32 బిట్స్ అంటే 4 ఆక్టెట్స్ అంటే 4 × 8 = 32 బిట్స్. ఓకే. అర్థమైందా? Yes, Suresh. అర్థమైంది. ఓకే. ఓకే. ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకు ఎవరైనా ప్రైవేట్ ఐపీ అడ్రస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా గాని సోర్స్ ఐపీ అడ్రస్ అనేది మీరు ప్రొవైడ్ చేయనని అడిగితే మాక్సిమం అనేది ఈ రేంజెస్‌లోనే ఉంటది. ఎందుకంటే సోర్స్ అనేవాడు ఇంటర్నల్. ఇంటర్నల్ ఈజ్ నథింగ్ బట్ అతను ఆఫీస్‌లో కూర్చొని ఉంటాడు. ఓకే. ఎక్స్టర్నల్ అంటే అతను బయట ఉంటాడు. అంటే ఎక్స్టర్నల్ అంటే బయట ఉంటాడంటే అది ఇంటర్నెట్ అనమాట సింపుల్‌గా చెప్పాలంటే. ఇంటర్నల్ అంటే ఇన్‌సైడ్ ఆఫీస్. ఎక్స్టర్నల్ అంటే మనకు ఔట్ సైడ్ ఆఫ్ ద నెట్వర్క్ సింపుల్‌గా చెప్పాలంటే. ఓకే. మనం ఈ ప్రైవేట్ ఐపీ అడ్రస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. 10, 172.16, 192.168 ఇప్పుడు దీన్ని ఏ రేంజెస్‌లో మధ్యలో కూడా ఉంటాయని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 172.16.100 అనేది 100.10 అనేది ప్రైవేట్ ఐపీ అడ్రస్ అవుతదా? పబ్లిక్ ఐపీ అడ్రస్ అవుతదా? ప్రైవేట్ చెప్పండి. వస్తుంది. ఆ? ప్రైవేట్ 172.16.100.100 ఎంత అవుతుంది? ప్రైవేట్ ఐపీ అడ్రస్ అవుతుంది. ఓకే. ఇప్పుడు 172.37.100.100 172.32 or 33.100.100 పబ్లిక్ అయిపోయింది. పబ్లిక్ ఐపీ అడ్రస్ అవుతుంది. ఇప్పుడు సింపుల్‌గా ఇప్పుడు 172.16 ఈ 2 ఆక్టెట్లు గుర్తుపెట్టుకోవాలా 172.31 ఈ రేంజెస్‌లో ఇప్పుడు 172.17 172.18 అప్ టు 172.31 ఈ 2 ఏదైతే అట్లా ఉంటాయో అవన్నీ ప్రైవేట్ ఐపీ అడ్రస్. ఇవి కాకుండా మిగతావన్నీ పబ్లిక్ ఐపీ అడ్రస్ అని దాని అర్థం. ఓకే. ఓకే. అర్థమైందా అందరికి? అర్థమైందన్న. ఇదనేది ఇప్పుడు ఇదనేది 192.168 అనేది ఇప్పుడు ఈ రేంజెస్ అనేది గుర్తుపెట్టుకోండి. 192.168, 255, 255. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీ అడ్రస్ అనేది మనం ఎట్లా గుర్తుపెట్టాలంటే ఆటోమేటిక్‌గా అది 4 ఆక్టెట్స్ ఉంటది. 4 ఆక్టెట్స్ ఉంటది. మళ్ళీ అది సోర్స్ ఐపీ అడ్రస్ వచ్చేసి ప్రైవేట్ ఐపీ అడ్రస్ అయి ఉంటది అనేది మనం ఫస్ట్ ఇనిషియల్‌గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే. ఇప్పుడు అసలు నెట్వర్క్ అంటే ఏంది? తర్వాత పబ్లిక్ ప్రైవేట్ కు మేజర్ డిఫరెన్స్ ఏంటన్నా? పబ్లిక్ ప్రైవేట్ కు ఎలా ప్రైవేట్ ఫైండ్ అవుట్ చేస్తారు? అది కూడా చెప్తాను. ఇప్పుడు ప్రైవేట్ ఐపీ అడ్రస్, పబ్లిక్ ఐపీ అడ్రస్ అంటే ఏందంటే సింపుల్‌గా ప్రైవేట్ ఐపీ అడ్రస్ తోటి మనం ఇంటర్నెట్ యాక్సెస్ అనేది చేయలేము. ఎందుకంటే ఇప్పుడు నీకు ఒక ఆర్గనైజేషన్‌లో నువ్వు జాబ్ చేస్తుంటావు. నీకు ఒక ఐపీ అడ్రస్ అని అసైన్ అయి ఉంటది. 192.168.100.10 అనేది నీకు అసైన్ అయి ఉంటది. ఓకే. ఇంకొక ఆర్గనైజేషన్‌లో సేమ్ అతను కూడా అదే ఐపీ అడ్రస్ అనేది అసైన్ అయి ఉంటది. ఓకే. 192.168.100.10 అనేది అసైన్ అయితది. ఎందుకంటే ఈ ప్రైవేట్ ఐపీ అడ్రస్ అనేది మనము మనీ ఇచ్చి కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. ఇది ఫ్రీ అన్నమాట. ఓకే. ఇవి ఇంటర్నల్‌గా వర్క్ అయితాయి. బట్ నువ్వు ఇంటర్నెట్ అనేది యాక్సెస్ కావాలనుకుంటే ఇప్పుడు ఈ ఐపీ అడ్రస్ తోటి మనం